మరి ఈ రోజున మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళుతుంది. ఈరోజు మనకు నంబర్స్ లేవు, వెరీ అన్ఫార్చునేట్, మనకు బలం లేదు. సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు. సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళుతుంది. అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకొని ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. బట్ ఇది జరిగింది. సో అందుకే నేను అంటాను, ఒక్కసారి అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఇక 2024 గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. 2024లో ఏమైందనేటువంటి విషయం మీకు, వారికి, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది.